हर ही ओम नमः शिवाय ओम नमः शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामिनि नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरये नमो नमः। శివశక్తి స్వరూపులారా, ఇప్పుడు రూరు భైరవ మంత్రం గురించి చెప్పుకుందాం. రూరు భైరవుడు అంటే ఆగ్నేయ దిశకు అధిష్టానం వహిస్తూ ఉంటాడు. ఇతను అగ్నిదేవుని యొక్క సాక్షాత్ రూపమని ఇంతవరకు చెప్పుకున్నాం. ఇతను వృషభారూఢుడై ఉంటున్నాడు. సకల దేవతల యొక్క ఆయుష్గాను అవిష్యుగాను అగ్నిదేవుడు వ్యవహరిస్తూ ఉంటాడు. అగ్నిని సకల దేవత యొక్క ప్రాణముగా శాస్త్రములు వచిస్తూ వస్తుంటాయి. కాబట్టి మనం ప్రతి పూజలో అగ్నిని వెలిగిస్తూ మనం ఆరాధన ప్రారంభిస్తూ ఉంటాం. ప్రకృతిబద్ధంగా మనకు అనగా నీరే ప్రాణమైతే దేవతలకు అగ్ని ప్రాణమై ఉంటుంది. అటువంటి అగ్నిదేవుని యొక్క ఆరాధన వలన సకల దేవతల సాక్షాత్కారము మరియు సకల దేవతల యొక్క అనుగ్రహము తప్పక లభించగలదు. రూరు భైరవుని యొక్క ఉపాసన వలన మంత్ర సాధన వలన సకల విధమైన శ్రేయస్సులు సర్వత్రా విజయములు చేకూరగలవు. రూరు భైరవుని యొక్క ఉపాసన ఇంతవరకు చెప్పి ఉన్నాం. ఆ ప్రసంగం వినండి, అవగాహన పెంచుకోండి, తర్వాతే జపములకు ఉపక్రమించండి. ఇప్పుడు రూరు భైరవుని యొక్క మంత్రము ఓం ఐం హ్రీం ఇం రూరు భైరవాయ నమః. మంత్రం మరోసారి ఓం ఐం హ్రీం ఇం రూరు భైరవాయ నమః. మంత్రం మరోసారి ఓం ఐం హ్రీం ఇం రూరు భైరవాయ నమః. దేవత్మ స్వరూపులారా, ఏ మంత్రమైనా వాచక జపమే చేయాలి, మానసిక జపం పనికిరాదు. ముందు ప్రసంగాలను వినండి, ఓపికతో నేర్చుకోండి, తర్వాతే సాధనలు చేయండి. లేదా గురువులను సమీక్షించి గురువు యొక్క అధిపాగ్యంతో ఉంటూ చేయడం అన్నది చాలా విశేషమైన ఫలితం ఇవ్వగలదు. దేవత్మ స్వరూపులారా, చేయండి, చేసి తగ్గ ఫలితములను పొంది అనలేని ఆనందములతో మనస్కామ్య సంపూర్ణముతో ఆనందకరమైన భోగయుక్తమైన ఐశ్వర్యయుక్తమైన జీవితం కొనసాగించేందుకు కావలసిన నిర్మాణాలు మీ చేతులారా నిర్మించుకోవడంతో పాటు హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉండాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.